వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,94,748 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన మేరుగు నాగార్జున ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వేమూరు నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుండి గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనే సెంటిమెంట్ చాలా మందికి ఉంది. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ సీటుకి మంచి డిమాండ్ ఉంది. ఈసారి వేమూరులో హోరాహోరీ పోరు ఉండటంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక గతంలో జరిగిన ఎలక్షన్ల వివరాలని ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జునపై 2127 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున, టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు మరియు జేఎస్పీ అభ్యర్థి అప్పికట్ల భరత్ భూషణ్లపై 9,999 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వరికోటి అశోక్ బాబు, టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు పోటీ చేయనున్నారు. మరి ఈసారి ఎన్నికలలో గెలుపెవరిదో వేసి చూద్దాం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.